వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. 2025కి 26కి జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 2026లో ఏంటంటే నాగనాథ్ గారు, ఈ 2026 న్యూ ఇయర్ లో మనం అన్ని రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరెవరికి ఎప్పుడు మంచి టైం స్టార్ట్ అవుతుంది, ఇలాంటి విషయాలు చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు కన్యా రాశి గురించి చెప్పండి. యాక్చువల్లీ కన్యా రాశి అంటేనే కొంచెం మొండిగా ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా తొందరగా వినరు. ఎప్పుడు వాళ్ళకి డైవర్స్ అవుతుంటే గొడవలు ఉంటుంటాయి, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం తరచుగాని. అసలు ఎందుకు అలా ఉంటుంది వాళ్ళ నైజము? అలాగే 2025లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు 26 అన్న వాళ్ళకి మంచిని అందిస్తుంది అనుకోవచ్చా? ఆల్రెడీ సప్తమాస అని ఏదో నడుస్తుంది అని అంటున్నారు వాళ్ళకి. మరి ఈ శని వల్ల ఏమన్నా వాళ్ళకి మంచి జరుగుతుందా, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు వాళ్ళకి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. హిట్టి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మేడం, కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని. ఈ ఇయర్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాళ్ళకి శనిలో మార్పు రాదు. మీన రాశిలోనే ఉంటాడు. వీళ్ళ రాశి నుంచి సప్తమ శని, పంచమ షష్టమాధిపతి అవుతాడు వాళ్ళకి. ఓకే. సో వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే వ్యయభావంలో కూడా వీళ్ళకి కేతు ఉంటాడు. కేతు అంటే ఏదైతే డిటాచ్మెంట్ కి అధిపతం, ధార్మిక జీవితానికి అధిపతం, దేని నుంచి అయితే మనిషి సర్వం వైరాగ్యం మోక్షం అని అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, దానికి అధిపతి కేతు. ప్లస్ వీళ్ళకి షష్టమ భావంలో రాహు ఉంటాడు. పంచమాధిపతి షష్టమాధిపతి శని కూడా వీళ్ళు కేంద్రంలో సప్తమంలో ఉంటాడు. చాలా యూనిక్ అనాలిసిస్ ఫర్ కన్యా రాశి. చూడండి, మీరు ఓపిక్గా అయినది. కన్యా రాశి వాళ్ళకి ఈ ఎవ్వరికీ లేనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి కోణము, ఆలోచన విధానము, దేన్నైనా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి దృక్పథం వాళ్ళకి బై బర్త్ ఉంటుంది మేడం. ఎవ్వడూ పట్టించుకోని ఏరియా వీళ్ళకి కనిపిస్తుంది. ఎవ్వరు ఆలోచించినటువంటి తీరుతెన్నులు వీళ్ళకు ఉంటాయి. సో వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినా, లేకపోతే ఒక పెయింటర్ కానీ, ఒక ఎవరైనా డిజైనర్ కానీ చాలా యూనిక్ గా చేస్తారు వీళ్ళు. అందుకే వీళ్ళలో యూత్ఫుల్నెస్ చాలా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళు అంటేనే దే ఆర్ వెరీ యూత్ఫుల్. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు మేడం. అంటే జనరేషన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతారు కన్యా రాశి వాళ్ళు. సో వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. సో వీళ్ళు చేయకూడదు ఏంటి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ముందుగానే హై ప్రొఫైల్ కంపెనీస్, హై ప్రొఫైల్ సాలరీస్, ప్యాకేజెస్ కాకుండా ఫస్ట్ దే మస్ట్ లెర్న్ టు ఇనిషియేట్ టు గెట్ ఇన్ టు ద ఎంప్లాయ్మెంట్. ఎస్పెషల్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆర్ నాట్ ఫేవరబుల్. ఈ 3 నెలలు వీళ్ళకి ఫేవరబుల్ కాదు. ఎవరికి? కన్యా రాశి వాళ్ళకి. సో అట్ ద సేమ్ టైం వీళ్ళు వ్యయంలో కేతు ఉంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీళ్ళకి. ఎప్పటి నుంచో ఎంతో కాలంగా నేను పెళ్లి చేసుకోను, ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకొని చివరికి ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళి సపరేట్ గా బ్యాచులర్ గా ఉండేవాళ్ళు కూడా ఈ సంవత్సరం వాళ్ళు నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి? జూన్ నుంచి వీళ్ళు మళ్ళా ఫ్యామిలీ ఓరియంటేషన్, యూనిటీ. అప్పటి వరకు డిటాచ్డ్ గా ఉండేవాళ్ళు, ఎవరు వద్దు అనుకుని డిఫాల్ట్ వీళ్ళకి ఆ లక్షణం ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది, నవ్వుతారేమో చెప్తే. చెప్పండి. వీళ్ళు రెడీగా ఉంటారు మేడం ఎప్పుడు సన్యాసులాగా మారిపోవడానికి. ఎందుకలా? అది కేవలం భార్యాభర్తల సమస్యలు, జీవిత భాగస్వామి సమస్యల వల్ల కారట్లా. వీళ్ళు ఎక్కడైనా ఎవరి ద్వారా అయినా గనక మనస్తాపం చెందితే వీళ్ళు దీర్ఘకాల రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. 10 మందిలో 2 ఉంటారు అంతే కన్యా రాశిలో. వీళ్ళకి ఎక్కడైనా ఎక్కువ రోజులు ఉన్నా వీళ్ళకి బోరింగ్, సాచురేషన్ వచ్చేస్తుంది. వీళ్ళకి ఆ డిఫాల్ట్ లక్షణం వీళ్ళకి ఉంటుంది. సో వీళ్ళు రెడీగా ఉంటారు అనమాట, ఎప్పటికప్పుడు రెడీగా సన్యాసం పుచ్చుకోవడానికి. అంటే కేవలం భాగస్వామికి సంబంధించింది కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇంటూ వన్ పర్టికులర్ బిజినెస్. ఒకటే బిజినెస్ లో ఉండడానికి ఇష్టం ఉండదు. ఇప్పుడు గార్మెంట్ బిజినెస్ లో ఉంటారు, ఓవర్ పీరియడ్ వాళ్ళకి సాచురేషన్ వచ్చి మళ్ళీ ఇంకో బిజినెస్ షిఫ్ట్ అయిపోతారు. ఈ షిఫ్టింగ్ అన్నది వీళ్ళకి సైకలాజికల్ వీక్నెస్ మేడం. వాళ్ళు దాన్ని
ఏమనుకుంటారంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ గా ఏదో కొత్తగా మార్కెట్ ని సర్వే చేసి చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ వీళ్ళకి నచ్చేది నచ్చందే చూస్తారు. మీరు ఇందాక వాళ్ళ మొండితనం ఎవరి మాట వినరు అన్నారు చూడండి, వీళ్ళకి నచ్చేది నచ్చందే వీళ్ళు జీవితకాలం వీళ్ళు దానికి బానిసలు. మీరు నచ్చంది అక్కడ ప్రయోజనాత్మకంగా కావచ్చు కదా, అవును భాగస్వామికి నచ్చచ్చు కదా, అవును కంపెనీకి నచ్చచ్చు కదా, మీ టీం కి నచ్చచ్చు కదా, మీకు నచ్చట్లేదు. ఉమ్, మీకు నచ్చని కారణం వల్ల ఈ కన్యా రాశిలో నేను చూసిన వాడు కొన్ని వేల మంది వాళ్ళకి నచ్చని కారణాల వల్ల బాస్ తో గొడవలై టీంతో అసోసియేట్ కాలేక మంచి పొజిషన్స్ కి వెళ్లాల్సిన వాళ్ళు కూడా సడన్ గా జాబ్ మానేసి ఖాళీగా ఇంట్లో కూర్చొని అడిక్షన్స్ కి పోయిన వాళ్ళు కూడా నేను చాలా మంది చూశాను. ఓ, వాళ్ళకి యాక్చువల్లీ కంపెనీలో చాలా గౌరవం ఉంటది, కానీ వీళ్ళు ఊహించింది వీళ్ళు కోరుకున్నది దక్కకపోవడం, ప్లస్ రెండోది వీళ్ళ క్రియేటివిటీకి అక్కడ ప్లేస్మెంట్ లేకపోవడం, క్రియేటివిటీకి అక్కడ ఐడెంటిటీ లేకపోవడం, ఇది మానసికంగా వీళ్ళు అన్వయించుకొని వీళ్ళు చాలా గొప్పగా హై యాటిట్యూడ్, హై ఇమాజినేటివ్, ఉమ్, హై క్వాలిటీ ఇమాజినేషన్ ఉంటుంది వీళ్ళకి, ఉమ్, కానీ అది ఆచరణకు వచ్చేటప్పటికి ఆ క్వాలిటీ అప్లికేషన్ లో పనికిరాదు కదా. అవును అందుకే ఈ సంవత్సరం వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ యాజ్ వెల్ యాజ్ ద ఉమ్, ఈగోసెంట్రిజం. అంటే ద ఇయర్ ఆఫ్ ఈగోస్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ ఈగోస్, యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. ఉమ్, మేనేజింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి మేడం, మీరు మాట్లాడే విధానం, మిమ్మల్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకునే విధానం, ఉమ్, మీరు చేసే పని, ఇవన్నీ కూడా ఈగో మేనేజ్మెంట్ ద్వారా వచ్చేది ఒక క్వాలిటీ ఉంటుంది. ఓకే ఈగో మేనేజ్మెంట్ లేకుండా డిజార్గనైజ్డ్ గా కంప్లీట్ గా మీరు అనుకున్నట్టు వస్తే ఉమ్, దాని కాన్సిక్వెన్సెస్ కియాటిక్ ఉంటాయి. ఉమ్, సో వీళ్ళు ఈ సంవత్సరంలో ఉమ్, గమనించాల్సింది ఏంటి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ముఖ్యంగా మీరు స్థానచలనం, ఒకవేళ ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు, వేరే చోటుకి వెళ్ళి పని చేయాల్సి వస్తుంది, విదేశాలకు వెళ్ళి పని చేయాల్సి వస్తుంటే యాక్సెప్ట్ చేయండి, ఉమ్, ఓకే యాక్సెప్ట్ చేయండి. రెండోది భాగస్వామికి సంబంధించిన విషయాలు చెప్పారు. పంచమ షష్టమాధిపతి అవుతాడు. సో వీళ్ళ శత్రువులుగా ఎన్ని రోజులు పెట్టి ఎవరైతే తొక్కేశారో ఇప్పుడు వాళ్ళని వీళ్ళు దొక్కుతారు ఈ 76 లో. శత్రు జయం, ఓకే ఇయర్ ఆఫ్ సర్ప్రైజెస్ అంటారు వీళ్ళు, మనం ఊహించని జరుగుతుంది. అవును మీ శత్రువులే మీకు భయపడతారు, ఎందుకంటే షష్టమంలో రాహు ఉన్నాడు. ఓకే ఓకే, మీ శత్రువులు మీకు భయపడతారు, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా భయపడతారు, మిమ్మల్ని హాని చేయాలనుకునే వాళ్ళు మీరు దరిదాపులకు రారు. ఉమ్, సో ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడైతే భరించారో, కుటుంబంలో కావచ్చు, సంస్థల్లో కావచ్చు, వ్యాపారంలో కూడా కావచ్చు, ఉమ్, ఇది మీకు శత్రు జయం అని చెప్పొచ్చు. 2026 ఇస్ అ విక్టరీ ఓవర్ యువర్ రైవల్స్. సూపర్ ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం పంచమాధిపతి కూడా వీళ్ళకి సప్తమంలో ఉన్నాడు. ఇది కొంచెం వీళ్ళకి బాధ కలిగించే విషయం. అంటే చాలా మంది ప్రేమికులు విడిపోయేటువంటి సందర్భం కూడా ఉంటుంది. అంటే చాలా ఇంటిమేట్ ఇంకా రేపు పెళ్లి చేసుకుంటారు అనుకునే వాళ్ళు కూడా ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిస్టర్బెన్సెస్ అనేది వీళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ 3 to 4 months లో తెలిసిపోతుంది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, వీళ్ళు వాట్ దే హ్యావ్ టు మేనిఫెస్ట్. దిస్ ఇయర్ ఈజ్ ఆల్సో ఫర్ ద మేనిఫెస్టేషన్, ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. వాట్ యూ హ్యావ్ టు మేనిఫెస్ట్. సో మీరు మీ ఇష్టాలని ఆర్గనైజ్ చేసుకుంటే ఇదే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ దెబ్బతినవు మేడం. అవునా, వాట్ మై వాట్, ఇప్పుడు మీకు నచ్చేది నచ్చని దాని వల్లనే మీకు సమస్యలు. ఓకే, మీకు నచ్చేది నచ్చని విషయాల్ని పక్కన పెట్టి అక్కడ సందర్భంలోకి మీరు వెళ్ళడం అన్నది అది మీరు పెద్ద మెడిటేషన్ జాబ్ లాంటిది. వీళ్ళు ఎందుకంటే వీళ్ళ లోపల ఉన్నది ఉన్నట్టుగా ఉంటారు, వీళ్ళు సూటిగా స్ట్రైట్ గా ఉంటారు, వీళ్ళు ఇట్లా కొంచెం ట్రికీగా మాడిఫైడ్ లైన్స్ లో వీళ్ళు ఉండలేరు తులారాశి వాళ్ళలాగా. అందుకే వీళ్ళకి తులారాశి జీవిత భాగస్వామి అనుకోండి, అవన్నీ నేర్పిస్తుంది. సో ప్లస్ ఇంకొకటి వీళ్ళ అహం, ఇయర్ ఆఫ్ ఈగో. అహం ఏంటంటే నేను ఎవరి మాట వినాను, ఎందుకు వినాలి అనే యాటిట్యూడ్ వీళ్ళకి చాలా ఉంటది. ఇది వీళ్ళకి ఎక్కువ ఫోకస్ అయ్యేది మే జూన్ లో, ఈ యాటిట్యూడ్ ఎక్కువ ఫోకస్ అవుతుంది. అందుకే చెప్తున్నాను ఏంటంటే వీళ్ళు జూన్ జూలై వరకు వీళ్ళు వెయిట్ చేయాలి. వీళ్ళకి బెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే వీళ్ళకి జూలై తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద 2026 ఇస్ ద మోస్ట్ ఫేవరబుల్. సో వీళ్ళకి ఈ సంవత్సరంలో ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు శత్రువుని గెలుస్తారు. రెండోది ఒకటి వీళ్ళకి స్థానచలనం, ఒకవేళ కొత్త ప్రాంతాలకు వెళ్తారు, కొత్త ప్రాంతాలకు వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయాలి, జాబ్ చేయాలి, కొత్త ప్రాపర్టీస్ కొత్త ప్లేస్ లో కొనాలి, వీటికి సూపర్. స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళాలి, లోన్స్ తీసుకోవాలి, దానికి అనుకుంటే మాత్రం ఇది అద్భుతం. సో ఇన్ని ఫేవరబుల్ ఆస్పెక్ట్స్ ఉన్న వీళ్ళు, మీరు ఇందాక అన్నటువంటి వీళ్ళు ఎవరి కోసం మారరు అది అని, వీళ్ళు మారకపోవడానికి కూడా ఒక మానసిక కారణం ఉంది. వై దే ఆర్ నాట్ ఏబుల్ టు మాడిఫై అట్ ద సిచ్యువేషన్. ఇది వీళ్ళు దే షుడ్ ఓవర్కమ్ the fear. They should be fearless in this year and they should be equally selfish in 2026. ఈ సెల్ఫిష్నెస్ అనేది ఏ అంశాల్లో ఉండాలంటారు ఈ మనిషికి? అంటే మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే వీళ్ళకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. నిజంగానే ఉంటుంది అంటారు? లేదు, వీళ్ళకి ప్రాబ్లమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. They lack
సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కన్యారాశి వాళ్ళని చూసుకుంటే వెల్ డ్రెస్డ్, వెల్ మేనర్డ్, వెల్ ప్రొజెక్టెడ్ పర్సనాలిటీ లాగా ఉంటారు. లోపల ఏముంటుంది, వ్యాల్గానే ఉంటుంది. బ్రెయిన్ వీళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మీకు ప్రతి పుస్తకంలో రాసి ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ ఏంటంటే వీళ్ళు ఒకటి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళకి అందరికీ ఒక 20-30 ఆలోచనలు వస్తే వీళ్ళకి ఎన్ని వస్తాయి చెప్పండి? ఒక 1000 వస్తాయి. మరి దేన్ని పట్టుకొని దేన్ని ఆర్గనైజ్ చేసి దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్లస్ ఎట్లా పడితే అట్లా ఆర్గనైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. మీనరాశి వాళ్ళకి కాదు. మీనరాశి వాళ్ళు ఎట్లా ఉన్నదో దాన్ని మేనేజ్ చేసి చేసేస్తారు దానికి. సో వీళ్ళు దే ఆర్ వెరీ చూజీ మేడం. వీళ్ళలో ఉన్నటువంటి ఆ చూజీనెస్, పర్ఫెక్షన్ సిండ్రోమే వీళ్ళకి కర్స్, శాపం. వీళ్ళకి ఇంత తెలివితేటలు, ఇంత బ్రెయిన్ ఉంది, ఇంత క్రియేటివ్ గా, ఇంత జనరస్ గా పనిచేసే వీళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి శాపం ఏంటంటే, ప్రకృతి వల్ల వచ్చిన శాపం ఏంటంటే వీళ్ళు ప్రతిదీ ఆర్గనైజ్డ్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. అది ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంటుంది మేడం, అయినా కోరుకుంటారు. వీళ్ళకి నచ్చదు. అంటే వీళ్ళు చూసే విధానం వేరేగా ఉంటుంది. వీళ్ళు అంటే ఎప్పటికప్పుడు అనమాట ఒక రకమైన ఎన్హాన్స్మెంట్ అంటారు చూడండి. ఇప్పుడు మీరు చూడండి లైవ్ షోస్ కొన్ని ఉంటాయి, కామెడీ షోస్ ఉంటాయి, అప్పటిదప్పుడు వాళ్ళు ఎన్హాన్స్ చేసి కామెడీ పండిస్తుంటారు. అది అప్పుడు యాక్చువల్ స్క్రిప్టెడ్ ఉండదు, ఎన్హాన్స్మెంట్. వీళ్ళకి ఎన్హాన్స్మెంట్ వీళ్ళకి ప్రాబ్లం. ప్రతిదీ ఉన్న ఎంతో కష్టపడి ఒక స్టేజ్ తీసుకొచ్చి అక్కడికి వచ్చాక లేదు ఇది ఇంకా చేస్తే బాగుంది, ఇంకా చేస్తే ఈ ఇంకా ఉంటుంది చూడండి, టూ మచ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్. మీరు ఇందాక ఇమాజినేటివ్ అన్నారు, ఎస్ దే ఆర్ వెరీ ఇమాజినేటివ్. అది ఆర్గనైజ్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ఒక పర్ఫార్మెన్స్ స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళు అనుకున్న దానికి క్వైట్ డిఫరెంట్ ప్రొజెక్షన్ అవుతుంది. అలాంటప్పుడు వీళ్ళు భయపడాల్సింది దేనికి? వాళ్ళు భయపడాల్సిందే ఫస్ట్ ఈ టూ మచ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ కి భయపడాలి. సో కాబట్టి వీళ్ళు ఎందుకు భయపడాలి? వాళ్ళకి ఆల్రెడీ డిఫాల్ట్ ఇంటెలిజెన్స్ ఉంది. దే ఆర్ ద మోస్ట్ యూనిక్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను మీరు, మోస్ట్ యూనిక్ యాంగిల్ కి వెళ్తారు వాళ్ళు. యూనిక్ థింకింగ్ ఉంటుంది. ఒకవేళ ఫ్యాషన్ డిజైనర్ అనుకోండి, ప్రపంచంలో లేని ఒక కొత్త డిజైన్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. వాళ్ళ చెఫ్ అనుకోండి, కొత్త వంటకం క్రియేట్ చేస్తాడు, ఎవడు ఊహించండి, చాలా పర్ఫెక్ట్ చేస్తారు. సో వీళ్ళలో డిఫాల్ట్ పర్ఫెక్షన్ ఉంటుంది, డిఫాల్ట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాబట్టి దే షుడ్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఎనీథింగ్ బై టేకింగ్ ఎ క్విక్ డెసిషన్. తొందరగా నిర్ణయం తీసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. సో దే షుడ్ నాట్ బి ఫియర్ఫుల్, దే షుడ్ బి ఫియర్లెస్. సెల్ఫిష్ ఎక్కడ ఉండాలి? సెల్ఫిష్ ఎక్కడ ఉండాలంటే వీళ్ళకి భయంకరమైన మొహమాటం ఉంటుంది. మొహమాటం ఉంటుంది. రెండోది చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది. మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏదో ఒకటి మీ మొహాన్ని పడాయని చూడరు, దాని యూటిలిటీ చూస్తారు, కాస్ట్ చూస్తారు. అంటే ఒక క్లాస్ థింకింగ్ ఉంటుంది వీళ్ళకి. సో ఇది ఈ మొహమాటపు వైఖరి వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎక్కడ చెప్పాను చూడండి, పంచమ షష్టమాధిపతి వీళ్ళకి కేంద్ర భావంలో ఉంటాడు. ఎవరు వీళ్ళకి దెబ్బ కొడతారు వీళ్ళు అంటే వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్, సిబ్లింగ్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్. శత్రువులు ఎక్కడో లేరు, పక్కనే ఉంటారు. రావు రమేష్ గారు ఒక డైలాగ్ వేస్తారు సినిమాలో, అరే శత్రువులు ఎక్కడ ఉండరా మన ఇంట్లోనే అక్క చెల్లెలు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరితో అయితే అటాచ్ అవుతారో లైఫ్ టైం అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళు, తొందరగా ఎవరు నమ్మరు. సో ఇదే ఏరియాకి వీళ్ళు ఇయర్ ఆఫ్ ఏంటిది, ఇయర్ ఆఫ్ డిస్కనెక్టివిటీ. ఏంటి, మీరు దేని నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి? మీరు ఈ అన్వాంటెడ్ సైకలాజికల్ గేమ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ మెయింటైనింగ్ రిలేషన్ ఎందుకు మానసికంగా అన్వయించుకోవాలి? మీరు పోవాలనుకుంటే పోనీయండి, మళ్ళీ తిరిగి వస్తాడు వాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మీకు జయం, శత్రు జయం. మీ వెన్నుపోటు పొడిచే వాళ్ళ మీద గెలుస్తారన్నప్పుడు వదిలేసేయండి, వాళ్ళే వస్తారు తిరిగి. ఈ లోపల మీ సెల్ఫ్ మేనేజ్మెంట్ మిస్ కాకండి. ఫోకస్ మోర్ ఆన్ యువర్ బిజినెస్. స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ మీద కొత్త స్కిల్స్ నేర్చుకోండి, కొత్త ప్రాంతాలకు వెళ్ళండి, కొత్తగా ఎగ్జిక్యూట్ చేయండి. ఇయర్ 2026 ఒక బాంబ్ బ్లాస్ట్ ఇయర్ అవుతుంది. సూపర్ సూపర్, చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి. సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగనాథ్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.